Guys, movie of the review Harihara Veeramallu 2 hours 42 minutes run time తో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం రండి. చిన్న సినిమాలు కూడా ఈ రోజుల్లో డైరెక్ట్ గా రిలీజ్ అయిపోతున్నాయి. అలాంటి ఇంత పెద్ద స్టార్ అయ్యి ఉండి 7 సంవత్సరాల తర్వాత డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న సినిమా అయ్యి ఉండి 5 సంవత్సరాలు మేకింగ్ చేసుకోవడం, ఒక డైరెక్టర్ ఆ సినిమాని వదిలేయడం, గ్రాఫిక్స్ సరిగ్గా లేకపోవడం, థియేటర్ కౌంట్ సరిగ్గా లేకపోవడం, మధ్యలో సినిమాని షెవ్ల్ అవుతుంది అనుకున్న టైంలో డిప్యూటీ సీఎం అయి మళ్ళీ ఆ సినిమాని మొదలుపెట్టి దాన్ని రిలీజ్ చేశాడు. ఆఖరికి సినిమా ఎలా ఉందో చూద్దాం రండి. ఈ సినిమా 16వ శతాబ్దంలో ఔరంగజేబుకి హరిహర వీరమల్లు అనే ఫిక్షనల్ క్యారెక్టర్ కి జరుగుతున్న సినిమా. హరిహర వీరమల్లు అనే అతను ఒక దొంగ. అతను కోహినూర్ వజ్రం కోసం ఔరంగజేబు దగ్గరికి పంపిస్తారు కొంతమంది. అసలు ఈ సినిమాని క్రిష్ గారు ఎందుకు వదిలేశారో తెలియదు. సినిమాకి వెళ్ళేటప్పుడు నేను 2.5 hours మనల్ని కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తే చాలు అనుకున్నా, కానీ మనం అనుకున్న దానికంటే 100 రెట్లు ఎక్కువగానే సినిమాలో పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. సినిమా స్టోరీ ఒక లైన్లో చెప్పాలి అంటే, హరిహర వీరమల్లు ఎవరు, అతన్ని కోహినూరు వజ్రం ఎందుకు దొంగలించమన్నారు, ఎందుకు దొంగలించాల్సి వచ్చింది, అతని లైఫ్లోకి పంచమి ఎలా వచ్చింది అనేది కాన్సెప్ట్. సినిమాకి మనస్ఫూర్తిగా న్యాయం చేసింది కీరవాణి గారండి. చాలా కష్టపడి కొట్టాడు. అతను ఎప్పుడు తన సినిమాలైన రాజమౌళి సినిమాలకే నెంబర్ 1 గా ఇస్తాడు. అలాంటిది ఈసారి హరిహర వీరమల్లు కూడా చాలా అంటే చాలా బాగా మ్యూజిక్ కొట్టారు. చాలా సీన్స్ ఆ మ్యూజిక్ వల్లే ఎలివేట్ అయ్యాయి. రిమైనింగ్ సెకండ్ హాఫ్ లో వచ్చే చాలా ఫైట్స్ కి కూడా ఎలివేషన్ ఇచ్చి ఆ డల్లుగా ఉన్న ఫైట్ ని చాలా బాగా లేపారు. చాలా బాగా అనిపించింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా కోసం 7 సంవత్సరాలు అదే కాస్ట్యూమ్ తోనే అదే హెయిర్ స్టైల్ తోని మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టం. తను డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఈ సినిమాని మళ్ళీ కొనసాగించాడు. ఆల్రెడీ అయిపోయింది ఈ సినిమా పని అనుకున్న టైంలో మళ్ళీ తను తీసుకున్న డబ్బులకు న్యాయం చేయడం కోసం ఈ సినిమాని మళ్ళీ తనే మొదలుపెట్టి తనే చివర 20 minutes డైరెక్ట్ చేసి మరి ఆ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో క్రిష్ గారు రాసుకున్న లైన్ వచ్చేసి, ఒక సనాతన ధర్మం నుండి వెళ్ళిన కుర్రోడు కోహినూర్ వజ్రాన్ని దొంగిలించుకు రావడం అనేది కాన్సెప్ట్ చాలా బాగుందండి. కానీ ఈ సినిమా నుండి క్రిష్ గారు ఎందుకు తప్పుకున్నారు అనేది మాత్రం తెలియదు. సినిమా యాక్షన్ పరంగా, మ్యూజిక్ పరంగా, ఎలివేషన్స్ పరంగా చాలా బాగుంది. సినిమాలో ఒకగానొక మైనస్ పాయింట్ ఏంటంటే ఆ గ్రాఫిక్స్. ఇది కూడా అలా ఎందుకు జరిగింది అంటే, సార్ డిప్యూటీ సీఎం అవడం వల్ల సినిమాకి కావాల్సినన్ని డేట్స్ ఇవ్వలేక ఎక్కడ పడితే అక్కడ ఆ సినిమాని షూట్ చేశారు. దాని మూలాన ఎక్కువగా గ్రీన్ మ్యాట్లు, బ్లూ మ్యాట్లు వాడడం జరిగింది. దాంతో ఆ గ్రాఫిక్స్ అనేది చాలా తేలేసింది. అయినా సినిమాలో స్టోరీ చూసేంతసేపు అవి ఏం మనకు కనిపించవు. సినిమా చూడడానికి చాలా బాగుంది. పవన్ అన్న ప్రాణం పెట్టి తీసిన సినిమా. ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే, ఈ సినిమా పవన్ అన్న కోసం, మ్యూజిక్ కోసం, ఎలివేషన్ సీన్స్ కోసం ఒకసారి చూడడానికి చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.